రైట్. అది మాత్రమే కాకుండా మేడం. ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అవును. టీచర్స్‌లో. అవును. ఇప్పుడు అందరూ ముందుకొచ్చి పని చేస్తున్నారు. కానీ హ్మ్. ఆ పని చేసే సంస్థల్లో సెక్యూరిటీ కోరుకుంటారు అందరూ అవును మేడం. మహిళా డెఫినెట్‌లీ. ఉద్యోగులు. డెఫినెట్‌లీ. ఆ పరంగా ఏమన్నా మీ దగ్గరికి అంటే అవును. ఎవరైనా చెప్పడం జరిగిందా? ఆ విషయాల్లో ఇంకొంత ఎక్కువ కేర్ తీసుకోవాలని మీకేమన్నా ఉందా? అవును మేడం. తప్పకుండా. ఇప్పుడేంటంటే లాస్ట్ టైమ్ కంటే ఈసారి మహిళా ఉద్యోగులు అంటే టీచర్లు హ్మ్. ఎక్కువ పెరిగిండ్రు. ఓటర్లు గూడా. నిన్న పేపర్‌లో గూడా అది ఇచ్చిండ్రు. మహిళా అవును. ఉద్యోగుల రేట్ అవును. పెరిగిందని చెప్పేసి ఇచ్చిర్రు. అయితే ఏమైందంటే మేడం ఇందులో యాక్చువల్ మహిళా ఉద్యోగులు కేజీబీవీ స్కూల్ అని ఉన్నాయన్నమాట. కేజీబీవీ స్కూల్‌లో ఎక్కువ మొత్తం మహిళా ఆ! టీచర్లే ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ధర్నాలు గూడా చేస్తా ఉన్నారు. హ్మ్. నేను వాళ్ళ తరపున మాట్లాడినప్పుడు అదే చెప్పాను. హ్మ్. వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు. యెస్. వాళ్ళకి ఓవర్‌నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి. హ్మ్. సో, వాళ్ళకి రెగ్యులర్ పే స్కేల్ లేదు. హ్మ్. రెగ్యులర్ పే స్కేల్ కావాలని జెప్పేసి, హ్మ్. వాళ్ళకు సరైన అంటే సేఫ్టీ మెజర్స్ కావాలని జెప్పేసి నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. హ్మ్. నేను వాళ్ళ తరపున నిల్చుంటాను గూడా చెప్పడం జరిగింది. హ్మ్. మీరన్నట్టు మహిళలకు కోసం నేను తప్పకుండా పనిజేస్తాను మేడం. ఓకే. యాహ్! ఇది కాకుండా హ్మ్. ప్రొఫెసర్‌గా మీకు తెలుసు మేడం. చాలా హ్మ్. కాంపిటీషన్ ఉంటది హ్మ్. ఎగ్జామ్స్ అప్పుడు. అవును మేడం. సేమ్ అదే విధంగా ఈ మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కాంపిటీషన్ ఉంటది. యెస్ మేడం. ఇండిపెండెంట్‌గా కొంతమంది ఉంటారు. పార్టీ టికెట్స్ ఇవ్వని వాళ్ళు అవును. రెబెల్స్‌గా ఉంటారు. అవును. అండ్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తూ అవును. యూనియన్ సపోర్ట్‌తో ఉండేవాళ్ళు కూడా అలా ఉంటారు. ఉంటారు. అవును. అయితే ఇప్పుడు బీజేపీ తరఫు నుండి శ్రీపాల్ రెడ్డి గారున్నారా? బీజేపీ శ్రీపాల్ రెడ్డి గారు మేడం. హ్మ్. బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి, హ్మ్. పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి గారు. ఓకే. మేడం. ఇద్దరున్నారు. అంటే ఒకళ్ళు టికెట్ ఇవ్వలేదని రెబెల్ అయ్యారా? ఇగ అంటే మేబీ ఉండొచ్చు మేడం. అది ఇది అంటే ఓకే. ఇంకా అంటే నామినేషన్ వరంగల్ ఎయలేదు కాబట్టి రాజకీయాలు పెద్దగా పట్టించుకోవట్లేదా? అట్లా అని గాదు హ్మ్. మేడం. యాక్చువల్‌గా దానికంటే ముందు పూల రవీందర్ సార్ ఉండేది. హ్మ్. తను సర్వోత్తమ్ రెడ్డి గారు రెబెల్‌గా చేసినారు. హ్మ్. సో, ఈసారి మళ్ళీ వాళ్ళిద్దరు గూడా పోటీకొస్తున్నారు. హ్మ్. యాక్చువల్‌గా పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి అని నిల్చుంటారు. ఓకే. అయితే ఇప్పుడు సరోత్తమ్ రెడ్డి గారున్నారు. హ్మ్. శ్రీపాల్ రెడ్డి గారున్నారు. అవును. అయినా వాళ్ళకి యూనియన్ సపోర్ట్ ఉంటుంది అవును ఖచ్చితంగా. మేడం. ఆహ్, యూనియన్ నుంచి ఉంటుంది. యూనియన్ సపోర్ట్. నుంచి ఉంటుంది. అవును. అంటే మీరు ఎంత డిఫరెంట్ అంటే హ్మ్. అందరికీ యూనియన్ సపోర్ట్ అవును ఉంది. మేడం. అవును. సో, మీరు ఇంకా స్పెషల్‌గా ఏమేం ప్లాన్స్ చేసుకున్నారు? ఏ అస్త్రాలతో వెళ్తున్నారు మేడం. ప్రచారానికి అవును. వెళ్ళేటప్పుడు? అవును. మీరన్నట్టు మేడం చదువుకోవడము, తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవ్వాలంటే మేడం హ్మ్. అది అది ఇండివిడ్యువల్‌గా పనిచేస్తది. అవును. ఇందులో రాజకీయాల్లో మేడం చాలా కోణాలుంటాయి. హ్మ్. ఇందులో అంటే మనుషుల అభిమానం కొంత, యూనియన్స్ కొంత, ఆ అవును. బలం గావాలి. హ్మ్. ఈ సిపిఎస్ యూనియన్‌లో మేడం సిపిఎస్ యూనియన్‌లో నాకు హ్మ్. ఆ బలం ఉంది మేడం. హ్మ్. తర్వాత ఇది కాజ్ కోసం చేస్తున్నాం. హ్మ్. మామూలుగా ఏంటంటే అందరూ వచ్చేది రాజకీయాలకేంటంటే హ్మ్. ఒక ఆశతోటొస్తారు. హ్మ్. నేను పొలిటికల్‌గా ఎదగాలని జెప్పేసి అవును. ఆశతోటొస్తారు. అవును. కానీ మేము అట్లా రావట్లేదు. ఒక ఆశయంతోటొస్తున్నాం. హ్మ్. కాబట్టి మాకు ఎక్కువ బలం ఉంటది మేడం. సో, కొలిపాక వెంకట స్వామి గారికి బలం రాజకీయ ఆశ లేదసలు. లేదు ఒక మేడం. లేదు. ఆశయం లేదు. మాత్రమే ఉంది. ఆశయం మాత్రమే ఉంది. పాత పెన్షన్ కావాలనే ఆశయం మేడం. ఓకే. మెయిన్‌గా అదే. హ్మ్. హ్మ్. ఒక పోరాటంలాగా వస్తున్నారైతే. అవును మేడం. అవును. ఖచ్చితంగా సాధించుకోవాలి అనే ఉద్దేశంతో అవును మేడం. వస్తున్నారు. తప్పకుండా. రైట్. అయితే ఇటువంటి ఎలక్షన్స్‌లోకి మేడం. కొంతమంది ప్రోద్బలం ఉంటది. అవును. లేదా ఇంకొంతమంది లేదు మీరు మాత్రమే చేయగలరు. మీరైతే కరెక్ట్‌గా మాట్లాడతారు. మీరు అవును. బాగా చదువుకున్న వాళ్ళు. మీకిక్కడ అవును. విషయాలు తెలుసు అని ఎంకరేజ్ చేయడం ఉంటది. అవును మేడం. ఇంకొకటి అవును. సొంతగా తీసుకున్న నిర్ణయం అవును ఉంటుంది. మేడం. అవును. మీది ఏం జరిగింది మీ విషయంలో? మీరు ఎమ్మెల్సీ క్యాండిడేట్‌గా అవును మేడం. వద్దాము కాంటెస్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? అయితే మేడం మీరన్న విషయం కరెక్టే. నాకేంటంటే పేషెంట్‌లను చూడడం అలవాటు. హ్మ్. ప్రాబ్లమ్ ఉన్న దగ్గర సాల్వ్ చేయడం. అంటే చికిత్స ఓహ్! చేయడం. మామూలుగా ఓకే. ఆ! కొద్దిగా నా దగ్గరికి కుళ్ళిపోయిన గాయాలొస్తే దాన్ని ఎట్లా చేయాలనేది తెలుసు. తర్వాత విరిగిపోయిన ఎముకల్ని ఎట్లా ఎముకలు. సెట్ చేయాలనేది తెలుసు. హ్మ్. కాబట్టి అంటే డిఫార్మిటీని కరెక్షన్ చేయడం. అది హ్మ్. ఎక్కడైనా సరే. హ్మ్. అయితే ఈ పెన్షన్ విషయంలో గూడా అట్లనే అయిందనమాట. హ్మ్. ఒక హ్మ్. ఉద్యోగికి పెన్షన్ చాలా తక్కువ అన్నమాట. అంటే వందలలో, వేలల్లో జీతం తీసుకునే అతను చాలా తక్కువ అమౌంట్ వందలలో తీసుకునేసరికి నాకు బాధనిపించింది. ఓకే. బాధనిపించి అరే! మరి ఇతని పెన్షన్ ఇంత తక్కువగా ఉంది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. హ్మ్. మరి దిగిపోయిన తర్వాత తనకు పెన్షన్ లేకపోతే తన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాడు? హ్మ్. తనకు రేపు ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులొచ్చినా గూడా ఖర్చు పెట్టుకోలేడు. హ్మ్. ఆయన అమౌంట్ అనేది డాక్టర్ ఫీజుకే సరిపోతది. హ్మ్. రేపు లైఫ్‌ని ఏం లీడ్ చేయగలడని చెప్పి రావడం జరిగింది మేడం. హ్మ్. అయితే దీంట్లో మీరన్నట్టు నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకుండే. మా వాళ్ళేంటంటే మా సంఘం తరపున సార్ మీరైతే కరెక్టు. మీరు హ్మ్. నిజాయితీగా ఉంటారు గాబట్టి, హ్మ్. మీరు చేయాలనుకున్న పని కరెక్ట్‌గా చేయగలుగుతారు. నీతి నిజాయితీతోటి చేయగలుగుతారు. హ్మ్. తర్వాత అంటే మీకు పార్షియాలిటీ ఏముండదు. యాస్ ఎ డాక్టర్‌గా గానీ, హ్మ్. లేకపోతే మీ ఫస్ట్ నుంచి ఉన్న మీ క్రమశిక్షణ గానీ మాకు
బాగా నచ్చింది సార్ అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. మ్మ్. నాకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ నేను ఎందుకు ముందుకు వచ్చానంటే ఈ పాత పెన్షన్ తేవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి 2 లక్షల పైచిలుకు అంటే 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఉన్నారనమాట. మ్మ్. వాళ్ళందరికీ ఒక మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నలుగురికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. రైట్.